పైకి వచ్చాను కానీ మరి పెళ్లి చేసుకున్న డబ్బులు కూడా లేవు ఈ దగ్గర ఎలాగొస్తాయి. వివాహం జరిపించాలి అలాగా నిశ్చయించుకుని అప్పుడు మా అత్తగారు మామగారు వచ్చించుకున్నారు. ఈ 3-4 సంవత్సరాలు అలాగే జరుగుతాయి. ఎలాగోలాగా ఈ బిడ్డని క్రైస్తవ పెళ్లి చెయ్యాలి. మా అమ్మ ఇచ్చి పెట్టేసిన తర పూసుకున్నాను. ఆత్మను రక్షించుకున్నాను నేను. ఈ తెలియని తనంలో పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళే చూడలేదు. ఎవడో ఏం ఎలా మాట్లాడతారో కూడా తెలియదు. తలుపు వేసుకుని ఏమీ లేదు, మన ఇద్దరు స్తోత్రం చెప్తాం. ఏం చేస్తాడో దేవుడు చూద్దాం. ఒక గంట స్తోత్రం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ వచ్చేస్తున్నాం. మా ఇరవైకి గెంతులేసేస్తున్నాం. 3 రోజులు మామూలు మాట రాలేదు. ఫైనల్గానంటే ఇంకా అప్పుడు మీటింగ్ జరుగుతుంది. మీటింగ్లో వివాహం చేసేస్తాం అలాగే తీర్మానం చేసి 2 బళ్ళు ఎవ్వరూ రానన్న వాళ్ళు 2 బళ్ళు కట్టించుకొచ్చారు కాదు నుంచి ఇక్కడికి. బైబిల్ కాలేజీలో పనిచేస్తా నన్ను కాలేజీలో స్టూడెంట్గా తీసుకున్నారు. 100 మంది వస్తే క్లాస్కి 4 మిగిలేరు. కనవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు అంతే. అసలు ఆ పోస్ట్లో తాతయ్య గారు వెళ్ళవలసిన పోస్ట్ అది వెళ్ళాడు. పోతే నా అమెరికా కొరకే నేను దేవుడు నమ్ముకు రాలేదు, నా దేవుడు నన్ను ఎలాగో పెంచుతాడు, నువ్వు చర్చికి వెళ్ళి పడవతే మా ఇంటికాడ ఉండొద్దాను. ఎవరి ఇంట్లోని పెట్టను నేను కూడా తీసుకెళ్ళిపోతానని మా అత్తో వెళ్ళి తీసుకెళ్ళారు. ఇంకా అరిచేతులు పెట్టుకుని చూసేవారు. చాలా ప్రేమగా చూసి వాళ్ళు వచ్చేసారు కేకలేసేస్తున్నారు అందరూ. ఇంకా పెళ్లి పద్ధతి తీయలేదు. ఆ పెళ్లి పద్ధతిలోనే ముట్టేసింది. అయితే నేను గుంటూరు వెళ్ళిపోతాను, నేను ఇక్కడ సేవ చేయను. 80 రూపాయలు అంటే కరెక్ట్గా ఇల్లు వచ్చింది. గొల్లపల్లి దాకా ఊరంతా నడిచి వచ్చేసారు. అలా నడిచి వచ్చేసి ఎంత ఏడుపు. ఇంకా అలా సంసారం చేసుకుని సేవ అలాగ వచ్చేవారు. సేవకి వచ్చే అందరూ దెయ్యాలు పట్టుకునేవారు. అందరికీ ప్రార్థన చేస్తే పడిపోయేవారు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయినప్పుడు అందరూ ఊరంతా డప్పేసి ఏదో కొలబొడి చేశారు. వాళ్ళకి ఇంటికి నీరుకి వెళ్ళకండి, వాళ్ళ ఊతికాడ నీళ్ళు తాకండి, వాళ్ళ కూలోళ్ళు రమ్మంటే వెళ్ళకండి అలాగని డప్పు వేయించారు. ఊరంతా తిరిగి మాది కూడా డప్పు వేస్తే అందరూ అలాగే ఆశ్చర్యపోయారు. మా పెద్దబాబు అన్నాడట, ఎందుకు ఈదులో పిలిపించారనమాట. మున్సిపల్ గారు ఇంటికాడ తగు పెడతారు. తగు పిలిపితే మా అన్నయ్య ఇద్దరు వెళ్ళారు. చేత పట్టే చేసావు సూనారాయణ. ఇంకా పెళ్ళి ఏ కార్యక్రమానికి వాళ్ళని ఇద్దరిని పిలవకూడదు, పిలిస్తే తప్పేస్తాం మీకు అలాగని చెప్పారు. అప్పుడు మా బాబాయ్ అన్నాడంటే, సరే అను, ఈ మాటలు ఇంకా ఉంటాయి ఏంటి అయిపోతాయి అంటే సరే అన్నాడు. సరే అంటాం నాకు తెలిసిపోయింది. నేను కాకినాడలో ఉన్నాను. అప్పటికి పెళ్ళవి 8 నెలలే అన్నాలో అవ్వింది అంతే. అయితే నాకు తెలిసిపోయిన తర్వాత అలాగైతే వెంటనే వెళ్ళిపోయేదాన్ని. ఇంకా వెళ్తాం మానేసాను. అప్పుడే బస్సు పడ్డది. ఇప్పుడు 60లో పెళ్ళి 66 1965 డిసెంబర్లో పెళ్ళి. ఇంకా 66 ఒక్క నెలే కదా అలాగనమాట. అయితే ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నేను ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు ఎగిరిపోతామే. ఈ మధ్యనే ఎగిరిపోతాం రావట్లేదు కానీ సందుల్లోంచి గొంతులోంచి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోతున్నా. శుక్రవారం నాకు గాజులు ఉండి ఎప్పుడన్నా పెళ్లి చేసేవన్నా కానీ ఈ గాజులు ఈ గొలుసు ఉండేది. గొలుసు తీసేవాక ఎప్పుడు తీయకూడదుమా అలాగని మా అమ్మ వార్నింగ్ ఇచ్చింది. తీస్తే మా చుట్టాల బంధువుల్లో తిరగలేవు, తీయొద్దంటే తీస్తానమ్మా తీను అన్నాను. నాకు అవి ఇష్టమే. గాజులు ఉంటాం, మరి బెళ్ళ గొలుసు ఉంటాం ఇష్టం. తాడు కట్టలేదు కదా ఈయన, శతమానం కట్టన్నారు అంటే ఇంకా అలాగే అనుకున్నాను. శుక్రవారం అలాగే వెళ్ళిపోతున్నాను. ఈ గాజులు గలగలగా ముగిపోతున్నాయి. పెద్ద శబ్దం ఏంటి, ఏదో గాజులు ఈ గాజులు ఏంటి అలాగని ఇలాగ అనుకున్నాను. కింద పడిపోయాను. కళ పగలగా మంచమే పడిపోయాను.
ఒకటి గాజులు గట్టా ఉంటే పరలోకి వెళ్ళరేమో, అందుకనే ఈ అందరూ తీసేసుకుంటున్నారు, మరి నేనేమో ఇవి ఉంచుకున్నాను, నాకు అవి ఇష్టమని ఉంచుకున్నాను అలాగని అనుకుని చాలా ఏడ్చేసి ఈ దుద్దులు, ఈ గొలుసు, ఈ చేతికి గాజులు తీసేసి మంచం కింద పెట్టాను. మంచం కింద కాదు, పరుపు కింద పెట్టాను. పరుపు కింద అందులోకి మా వారు వచ్చారు, తాతయ్య గారు వచ్చారు. వచ్చి ఏటన్నా నాకు చూశారు. తలస్నానం చేస్తుందేమో, శుక్రవారం కదా, ఇవన్నీ తీసేసుకుంది అనుకుంటున్నారట. అనుకుంటే ఎందుకో ఇలా కళ వచ్చింది. అలాగని ఓ ఏడుపు. ఏంటంటే మా అమ్మ తిట్టేస్తారు, ఇంకేం చేయను బాబాయ్, ఏవో ఏడ్చేస్తానే. మరి అంటే ఒక ఆవిడ దగ్గర తీసుకెళ్ళారు. ఇక ఈ సార్టీసీ వాళ్ళ మరదలు అనమాట ఆవిడ. సార్టీసీ ఎదురుగుండానే ఉంటుంది వాళ్ళ ఇల్లు ఇప్పుడు కూడా. అయితే ఆవిడ అగ్గి లేకుండానే అన్నం వండేసింది. అంత బత్తి పొర్రాలన్నమాట. వాళ్ళ ఆయన సీరియస్ కూడా బత్తి ఎద్దు అని, ఏసుమాతం ఏంటని, ఏసుమాతం ఏంటంటే ఆవిడ సువార్త చెప్పని కూడా ఏసై, నువ్వు అక్కడికి వెళ్ళి సువార్త చెప్పి, ఇక్కడికి వెళ్ళి సువార్త చెప్పని కూడా. అలా తీసుకెళ్ళిపోయేవారు అటు కూడా వచ్చి. అయితే వాళ్ళకి తీసుకెళ్ళారు. నెమ్మదిగా తీసుకెళ్ళి అంటే ఆవిడ పట్టుకు ఏడ్చేసాను. ఏంటి పెంచుకొస్తామ్మా, ఎప్పుడైపోయింది ఇలాగా అన్నారు. మరి అంతనే తీసుకొచ్చాను మమ్మీ అనేవారు ఆవిడని. అంతనే తీసుకొచ్చాను మమ్మీ, ఏడ్చేస్తుంది, వాళ్ళు ఊరుకోరు మా అత్తరు, అలాగనంటే ఎందుకు ఊరుకోరు, అది జరుగుతుంది దేవుని చిత్తం అంతా ప్రార్థన చేస్తామని ఆ వేళ అంతా ఉండి ప్రార్థన చేశాను. ఆ వేళ అంతా ఉండి ప్రార్థన చేశాక సాయంకాలం వచ్చి తాతయ్య తీసుకొచ్చేసారు. కాకినాడలోనే. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ గారు ఉండేవాళ్ళు. కాకినాడ అంటే అది సార్టీసీ దగ్గర. తీసుకొచ్చి సైకిలే తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసిన తర్వాత ప్రార్థన చేసుకుంటాను. మరి మా నాన్నకు ఒంట్లో బాగాలేదని కవరెట్టారు, నేను వస్తానని. వెళ్ళలేదు కానీ అయ్యో బాగాలేదు కదా బాబాకి వెళ్ళాలి, బాబా అనేవాళ్ళు, బాబాకి వెళ్ళాలి అలాగని ఓ ప్రేమ ఎక్కువ మా బాబు అంటే. మరి అన్నిటికీడ నన్ను మగోళ్ళ చూసుకుంటే ఎరా అని పిలిచేవారు. వెళ్తే వెళ్ళకపోతే అలాగని నేనేం చేశానంటే గొల్లపాలని ఇప్పుడు ఉన్న ఆ బడ్డీ కొట్టి అతనికి ఎర్రాజు కొనుక్కుంటాను పేరు. ఆ ఎర్రాజు చెప్పారు, ఇప్పుడు ఎప్పుడైనా ఒక్కతే వస్తుంది, ఇక్కడ ఏమీ ఉండవు, గుర్రబళ్ళు ఆ వంతుని దాటిగా ఉంటాయి, ఆ వంతు కోల్డ్ టూల్ కాడ ఉంటుంది, తీసుకొచ్చి నువ్వు ఎప్పుడన్నా ఆ గుర్రబడిని ఎక్కించి పంపించు అలాగని ఆయనతో చెప్పాను. అలాగే ఇక్కడ ఉంచోండి, మీరు గుర్రబడి తీసుకొస్తాను అలాగని సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేవాడు ఆయన. నేను ఆ గిల్లి బండి కాడ ఉంచుని వాళ్ళు. ఏటో పెద్ద కుటుంబం అయి ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, వెళ్తుంది వస్తుంది అలాగని ఓటలో చెప్పుకుంటారట. మరి కాజులూరు ఎవరి తాలూకో ఏటో అని అనుకున్నాడు. అక్కడ సూర్యనారాయణ గారు టీ తాగుతున్నారట. టీ తాగుతుంటే ఎలాగుందంటే తెల్ల చీర కట్టుకుంది, మంచి అందంగా ఉంటుంది, ఇలాగంటే మా చెల్లె అలాగని అన్నాడట. మీ చెల్లి అయితయ్యా అలాగని అందరూ ఆశ్చర్యపోయారట. మా చెల్లె కాకినాడ చేసాం, ఆదూరు వెళ్తుంది కావాలి. అప్పటికే వెళ్ళిపోయాడు మా అన్నయ్య ఎక్కడికి, గంగవారం. అప్పుడు నేను వెళ్ళారు అంతే. వెళ్ళేటప్పటికి మా అమ్మ కూర్చొని ఉంది అరుగు మీద. గబగబా వెళ్ళి తలుపేసేసుకుంటా. నువ్వు రావద్దు మా ఇంటికి, ఇంకా రావద్దని చెప్పాను కదా నీకు, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని తలుపేసుకుంది. ఇంకా అలాగ ఉండిపోయాను. ఎదురుగుండా ఉన్న ఆవిడ ఇంటికి వెళ్ళిపోయి మా ఇంటికి వెళ్ళిపోయానంటే ఇంకా 3 రోజులు ఉపవాసమే మాకు. అది అలాగే ఉపవాసాలు చేసేసింది, ఎన్ని ఉపవాసాలు. ఆ ఉపవాసాలు ఎలా చేసుకోవడం ఏమో మాకే తెలియదు. ఆ ప్రెసిడెంట్ గారు అమ్మాయి. నేను ఉపవాసం ఉండిపోయాను. పరిశుద్ధాత్మ వచ్చేసింది మాకు. పరిశుద్ధాత్మ వచ్చే మా అన్నయ్య ఏమన్నట్టు అంటే ఏదో పట్టేసింది మా చెల్లికి, ఆ పార్వతికిని, ఏదేదో మాట్లాడేస్తున్నారు, మా మాట మాట్లాడతలేదంటే ఆ పాస్ గారు వచ్చి పరిశుద్ధాత్మ ప్రవహించే ఆత్మ ఇచ్చే దేవుడు అలాగనే పాస్టర్ గారు చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. మరి ఆ ఊళ్ళో పాస్టర్ గారిని కొట్టకు కూడా వచ్చారు, మీ బాప్టిజం పొందినప్పుడు. ఏంట్రా అందరికీ బాప్టిజాలు పెడుతున్నావా,
ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అలాగని మీ పని అయిపోతుంది. ఇక్కడి నుంచి వచ్చారు ఒక 25 మంది పాస్టర్లు, 25 మంది ఏంటి 50 మంది వచ్చారు ఆ బాప్తిసానికి. ఆవిడ బాప్తిసానికి ఇద్దరు పొందుతున్నాం అనమాట. ఊరంతా బేడం పెట్టుకుని ఊగించుకు వెళ్ళేటప్పటికి ఊరంతా కలిపేస్తున్నారు ఆ మతంలోకి. అలాగని ఆ ప్రెసిడెంట్ గారికి చెప్పారు. చెప్తే మీ అమ్మాయి కూడా ఉందని అంటే వచ్చేసారు. వచ్చి పార్వతి నువ్వు వెనక్కి వచ్చి పొందితే అవుతా మంది గారు అంటే వాళ్ళ ఆనకి తిరిగి చెప్పకుండా వెనక్కి వచ్చేసింది. మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి మా ఆవిడకి తీర్చుకుంటానని అప్పుడు తాతయ్య గారు చెప్పి నాకు బాప్తిసం, ఇంకొక ఆవిడ కూడా బాప్తిసం అన్నాను. ఓ సింతేనా బాప్తిసం అంటేనే అన్నారట. నీళ్ళు ప్రమాణకం అంతే బాప్తిసం అంటేనే అని అనుకుని వచ్చేసారు. వచ్చేసిన కాడించి వస్తువులు తీస్తాను కదా ముందే, వస్తువులు తీసేస్తే మా అమ్మ ఇంకా ఇంట్లోకి రావద్దన్నారు. అలా ఆయన ఇంట్లో ఇప్పుడు బాప్తిసం పొందిన ఆవిడ మా మనవడ భార్య బాప్తిసం పొందిన ఆవిడ ఉంది. ఆ ఇంట్లోనే సమాధి చేసాం. ఏ ఇంట్లో కులంలో చెరివేసుకున్నాము ఆ ఇంట్లోనే సమాధి కార్యక్రమం జరిగింది. దేవుడు అలా చేసుకొచ్చాడు. ఎవరైతే చిచ్చిచ్చి అన్నారో వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేవారు. ఇక్కడికి వచ్చి అబ్బా బాగున్నారు ఇలా బాగున్నా మంచోళ్ళు అలాగని అందరూ చెప్పుకుంటా వెళ్ళిపోరు. అందుకనే దేవుడు కృప వల్ల తాతయ్య గారికి మంచి పేరు ఉండేది. దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు అందరికీ ప్రార్థన చేస్తే పడిపోయేవారు. తాతగారు ప్రార్థన చేసేవారు. మరి ప్రార్థన వారు అడిగారు కదా, దేవుడు ఇచ్చాడు, ఆయనకి స్వస్థవారం ఇచ్చాడు. మరి పడిపోతే కొంచెం ఇబ్బందిగానే ఉండేది. మరి కొత్త సేవ అందులో పెద్ద హాలు ఉండేది. మన హాలు కంటే పెద్ద హాలు, పెద్ద హాలు 7 గదులు, 7 గదులు 80 రూపాయలు అద్దె ఇట్లా వాళ్ళు ఎంతో ప్రేమగా చూసేవారు. బాబు ఎంత సేవ, కొత్త సేవకు ఆడ దేవుడు నమ్ముకున్న వాళ్ళే కొత్త సేవకు వచ్చారా మీరు ఉండండి మా ఇంట్లోనే పర్వాలేదు. ఆయన సేవకి వెళ్ళేవాడు, రోజు సేవకి వెళ్ళాలి. అలాగే బైబిల్ సంకరం పెట్టుకుని వెళ్ళిపోయేవాడు. వాళ్ళిద్దరూ టీచర్లు అంటే హెడ్ మాస్టర్ అంట. అయితే వెళ్ళి వచ్చేవారు, ప్రార్థన చేసేవాడు, పడిపోయేవారు. చాలామంది వచ్చారు. 3 రోజులు రేపకాకి పాలు వేయటానికి ఏమీ లేదు. ఎవరింటికి వెళ్ళాం, ఏమన్నా ఇవ్వని. ఎవరు ఉంటారు అక్కడ తెలీదు. ఎవరింటికి వెళ్తే తప్పు. అలాగే మంచిలు నీళ్ళు కాసి పట్టించేస్తే పిచ్చి తాగేసింది. తాగేసి అలాగే ఉన్న తర్వాత మిలిటరీలో ఒక అతను ఉన్నాడు, ఎస్సీ చిన్నారా ఉంటే అతను ఆ ఊసిపోయి డబ్బాలు ఇస్తారట. ఈ మిలిటరీలో ఇంత డబ్బా 4 కేజీలు 8 కేజీల డబ్బా, 8 కేజీల డబ్బా ఫోన్ చేసి అదే పంపించాడు. కొత్త సేవ కదా పాపకు పట్టించండి అలాగని పంపించాడు. ఏంటి మీకు పోస్ట్ వచ్చిందని వచ్చాను. ఏం పోస్ట్ వస్తుంది ఇప్పుడు, నాకేం పోస్ట్ వచ్చింది అలాగని అనుకునేవాడికి మీకు ఒక పాల డబ్బా వచ్చిందంటే ఇంకా ఆశ్చర్యం అయిపోయాం. ఆ పాల డబ్బా ఎన్నాలో 3 నెలలు వచ్చింది దానికి. 3 రోజులు బాధపడ్డది కానీ 3 రోజులు ఎంత చిక్కటి పాలు, ఎంత సమృద్ధో. ఆ సమృద్ధి అలా చేస్తే ఒక ఆవిడ లెక్చరర్ అనమాట. దానికి దెయ్యం బట్టి ఇక్కడ కేకలేస్తే ఏళ్ళలాగా మన రైలు స్టేషన్లో ఏళ్ళలాగా మోగేసింది అనమాట. అరిసి వేసింది. మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ వచ్చిందట. మా ఇంట్లోనే ఉంచేసాను 3 నెలలు. మీ ఇంట్లోనే ఉంచేసుకుని ఎక్కువ చదివినా ఎంత ఉండేది కదా, చిన్నపిల్లలాగా ఉండేది. మంచి జిజ్జి గంట కొంచెం ఇదిగా ఉండేది. అంటే చదివితే ఆయన
రా జ్ఞానపతి ఆయన పేరు, జ్ఞానపతి గారు అనమాట. ఆవిడకి ఆయన కాలేజీలో లెక్చరరే, కాకపోతే పెద్ద ఇల్లు గట్టానే. ఆయనకేమో ఈ నౌకర్లు ఏమంటారని జవాన్లు ఉండేవారు, 5 జవాన్లు ఉంటే ఎలాగుందో అమ్మాయిని చూడటానికి వచ్చేవారు. చూడటానికి వచ్చి అంత క్యారేజ్ ఎట్టుకొచ్చేవారు. అది 8 ఇడ్లీలు క్యారేజీ పెద్దది ఇలా పట్టుకుని ఆవిడ క్యారేజ్ ఎట్టుకొస్తే అది ముఖం తినేదే లేదా, మేము ఇంకా ఎవరికైనా పెట్టేవాళ్ళు. ఇంత క్యారేజీలతోటి మరి మంచి మంచి కూరలు, ఇంకా పలావులు, నన్ను మళ్ళీ స్వీట్లు. నేను టిఫిన్ తింటాను, మీరు భోజనాలు చేసేయండి. అలా రోజు తెచ్చేవాడు. 2 పూటలు తిన్నా తరిగేది కాదు. అక్కడ తాతయ్య గారు ప్రార్థన చేసినప్పుడు ఆ డెలివరెన్స్ ఎలాగే ఉందండి? దేవుడు చాలా కఠినమైపోయింది. అది అయిపోయినప్పుడు దేవుడి జాతర చెప్పాడు, నోరు పట్టుకో అని అన్నాడు. నోరు ఇలా పట్టించుకున్నాను గట్టిగా. పట్టుకుంటే ఇలా కుండెత్తిపోయింది పాపం. అలా పట్టేసుకున్నాను. ఏంటి అప్పుడు రేపుగా చిన్నదే, ఇంకా రేపు చిన్ని పుట్టలేదు. చిన్ని కూడా మరి కడుపులో ఉందో మరి. అయితే ఆ ప్రార్థన చేస్తున్నాం. చేసేటప్పుడు నువ్వు కుక్కర్సినట్టు అరవాలి. ఇక్కడ నువ్వు పోతలేదు, నువ్వు కుక్కర్సినట్టు అరవంటే ఆ కుక్కలాగా అరుస్తా వెళ్ళిపోయి గేట్ కాడ పడిపోయింది. గేటు మన ఆ గేట్ అంత దూరం, ఇంటికి గేట్ అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత లేపుకు వచ్చాను మేము. వచ్చిన తర్వాత తాతయ్య గారు ఏదో ఊరేస్తారు, నేను ఒక్కదాన్నే ఉండాలి, నువ్వు తలుపు కట్టే తీపు అలాగని అనేవాడు. మన ఇంట్లో బెల్లం కొట్టి కత్తి ఉంది, ఆ కత్తి చేయించారు అప్పుడు. ఆ దెయ్యాలు చాలానే ఉంటాయి. ఇది దెయ్యాలనే మీ పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కాబట్టి అలా అలా పరిశుద్ధాత్మతోటే ఉండేదాన్ని. ఎప్పుడు పరిశుద్ధాత్మతోటే మాట్లాడుకునేదాన్ని. పరిశుద్ధాత్మ వచ్చి పొడతో మాట్లాడుకుంటే ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. ఇప్పుడైనా అంతే. 3 నెలలు అక్కడ ఉండిపోయాం. 3 నెలలు వీళ్ళు వింటూ ఉన్నారు. తాతయ్య గారు ఎక్కడికో బయటకు వెళ్ళారు. బయటకు వెళ్తే తలుపు తీయకూడదు పగల కూడా. ఈ మనుషులు ఎత్తిపోతారని ఒక రూమర్ ఉంది. గుంటూరు అంటే చాలా భయంకరమైన ఊరు అని, ఎండలు కూడా ఎక్కువ. ఎలాగుంటారో అలాగని ఈ రత్నం గారు ఆవిడ ఏడ్చేసేవారు. మీటింగ్లకు వచ్చేవాడు విజయవాడ. మళ్ళీ విజయవాడ వచ్చి మీటింగ్కి వస్తే ఆ మీటింగ్లే చూసుకునేవారు, కానీ తాతగారు నన్ను చూసుకునేవారు కాదు. శోభనే రత్నం గారు తిట్టేవారు, ఏంటి రాజారావు ఈ మనిషి ఆవిడని పట్టించుకోడు అని. ఏం పట్టించుకుంటారు, బోడు పని పాపం. పర్వాలేదులేండి, వద్దు మా దగ్గర పడుకుంది కదంటే వాళ్ళ దగ్గర పడుకోవటానికి వెళ్ళట్లేదు. వెళ్తే ఊరుకోలేదా, నాకు తెలుసు కదా. రాజారు ఊరుకోని రావటం లేదు రత్నం, అలాగని అనేది అక్క ఉండేదండి. ఈ బట్టలు నానబెట్టేసి కాదు వెళ్ళిపోయేదండి. ఈ కాకినట్లో ఉండగానే ఆ బట్టలు నా ఉతికింది. మరి బాతుల్లో బట్టలు వదిలేసి వెళ్ళిపోయి ఎవరు ఉతుకుతారంటే ఏమవుతుంది అనుకునేదాన్ని. మళ్ళీ ఆ రోజు వచ్చేదాన్ని కాదు. అవి ఉతికేసి ఆరేసి బాగా తిట్టి అట్టు పెట్టేసి పాపం. అలాంటి పనులు చేసింది మీ అమ్మాయి మనం వచ్చినప్పుడు చెప్తుందట. మీ అమ్మ చాలా పనులు చేసింది, మాట్లాడితే పార్వతమ్మ అని వెళ్ళిపోయింది అలాగని అన్నదట మనం వచ్చినప్పుడు. ఈ కథ అంతా ఇలా జరుగుతూ వచ్చింది. ముసలి పక్కనే ఈ పీతం చెట్లు కొట్టారు తాతయ్య గారు. కొడితే మీరు కొట్టుకోనాకలేదు మాదే అంటే, ఇది కలెక్టర్ గారు అంటే కదా ఇది దొడ్డి చెప్పారు మాతోటి, మీకు పుల్లలు కాలితే కొట్టుకోండి బాబు అని. అందుకు కొడతానంటే మీరు కొట్టాక వీల్లేదు, మేము కొట్టుకోవాలి పొయ్యిలో వేసుకోవటానికి. మరి పొయ్యిలో వేసుకోవడం పుల్లలు మాత్రం ఎలాగ వస్తాయి. పొలాలు కొట్టి తాకెట్టు తాతయ్య గారు కొడుతుంది తెలుసు కదా. తాకెడితే ఆవిడ అందరికీ కొట్టుముత్తానాలో ఏదో పెడుతుందట. నేను చపాతీలు చేస్తున్నాను. చపాతీలు చేసి నేను దొంతలు అయిపోయినాయి. ఒక 8, 9 చేస్తాను. చేసిన తర్వాత చపాతీలు మాయమైపోయినాయి. ఇప్పుడు వీళ్ళకి చెప్పలేదు. చపాతీలు మాయమైపోయినాయి. ఇంకెవరికి మేము చెప్పుకోలేదు ఏమైపోయినా. ఈ ఎలకలైనా ఎట్టుకుపోయినాయా ఏంటి అలా చూశాను, ఏమి లేవు.
ఏ పోనేలే అనుకున్నాం, ఎవరికి విశ్వాసం చెప్పలేదు, కానీ అదే చెప్పిందంటే విశ్వాసం అయితే ఆడ చాలా గట్టివాళ్ళు. నేను ఏదో ప్రభావం పంపించాను, ఏదో చెయ్యాలనుకున్నాను, కానీ చాలా ఇదైన వాళ్ళు. ఎలాంటి ప్రార్థనకి అడగండి, చపాతీని మాయం చేస్తే నేనే ఏమండి చపాతీని మాయం, ఆవిడ కోపంతో ఏదో చేద్దాం అనుకున్నా. చపాతీని మాయం ఏళ్ళలో సాయిబులు చపాతీని మాయమైపోయినాయి కదంటే అది ఎవరు చెప్పారు మీకు అన్నాను. అంటే ఆవిడ చెప్తుంది అందరికీ, మిమ్మల్ని ఇద్దరికి ఆవిడతో గొడవెట్టుకోకండి బాబు, ఆవిడ మంచిది కాదు అలాగని వచ్చేసి ఇలా పట్టుకుని మీరు చిన్నపిల్లలతోటి దానితో ఎందుకు పెట్టుకున్నారు, ఏదో పొలాలు కావాల్సి మేము తెచ్చేస్తాం, కానీ మీరెందుకు అలాగని చాలా ప్రేమగా చూస్తున్నారు. మేము ఇక్కడ కాదు, నువ్వు కాకినాడ నుంచి వెళ్ళేవారు చాలా సంతోషం అనమాట. తాతయ్య గారు ఎక్కడికో వెళ్ళిపోరు శవార్తకి, పాదిరమ్మ గారు అనేవారు. పాదిరమ్మ గారు అంటే నేను వెళ్ళేదాన్ని, చిన్న పిల్ల పాదిరమ్మ అంటే అని చిన్న అక్కలా ఉందండి, చిన్నపిల్ల అని అనేవారు. పాదిరమ్మ గారు పాదిరి గారు అని పిలిచేవారు. పాస్టర్ గారు సాయిబుల అమ్మాయి తర్వాత బాగానే మాట్లాడేది. ఇంకా అది అంతతో ఆప్ చేస్తాం అంతే, ఇది మళ్ళీ పెద్ద ప్రాబ్లం చేయకూడదు. అలాగే ఇంకా అన్ని దురాత్మలతోనే దురాత్మలు అంటే ఇక్కడ ఈ కానీ ఈ మార్కెట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అలాగే మళ్ళీ పిలిపించుకున్నారు. అక్కడ ఉంటే పెద్ద ఒక ఆవిడ స్థలం ఇస్తానంది, గారే పెద్ద స్థలం, ఆ స్థలం చర్చి కట్టాలని పెట్టుకున్నాం. కానీ ఆ స్థలం విడిచిపెట్టేసి నేను రమ్మంటే వచ్చేసాను. మళ్ళీ కాకినాడ వచ్చేసారా? రావడంటే రెండో మళ్ళీ చిన్ని అక్కడే పుట్టింది, గుంటూరులో పుట్టింది. గుంటూరులో డాక్టర్ ఉన్నారు కదా, డాక్టర్ నేను పోయింటానండి అలాగని పెద్ద హాస్పిటల్లోనే అక్కడ ఇంకా హాస్పిటల్కి వెళ్తానే అని ఇలా జరిగితే అప్పుడు అక్కడే వేసుకుంటాం. 4 నెలలో 5 నెలలో మళ్ళీ కాకినాడ వచ్చి అన్నీ పట్టుకుంటాం. అప్పుడు మీ అమ్మగారు వచ్చారమ్మా? గుంటూరు వచ్చింది. ఇక్కడ ఎంచుకుందాం, రాజేదో మాట్లాడి నీ ఇక్కడ ఉన్నావా, మనకు 3 మంది జనం ఉంటారు ఇక్కడ, నువ్వే కదా ఉండేది, ఇంటికి ఎలా చేసావంటే ఏమో మరి ఎలాగా ఈ డాక్టర్ ఉన్నాడు కదా హాస్పిటల్ చూపిస్తాను బాగా పోతారా అని ఉండిపోయినమ్మా అని ఆయన చెప్పితే 3 కట్టుకొచ్చింది అక్కడికి. అంత బియ్యం పప్పులు ఉప్పులు పెద్ద 2 సంచులు 2 సార్లు తిరిగేది తేటాకి. ఈ డాక్టర్ని డాక్టర్ సాయంగా ఉండేవాడు. ఆ బుర్రకాయలు చేతులు అన్నీ ఆ డాబా మీద పెట్టుకునేవాడు. ఈ దీపకాయలు లాగేసి ఏమో ముట్టుకోకే దీపకాయలు లాగేసిందమ్మా, ఇస్తూ లాగేసిందని వాడు. ఇలా అయిన తర్వాత మళ్ళీ కాకినాడ వచ్చేసాం. కాకినాడ వచ్చేసాక ఓ పిల్లి తీసుకున్నాం ఇక్కడే, ఈ తోరలోడిది తోరిపోతున్నారు కదా వీళ్ళ ఆడ ఇల్లు ఉండేది అక్కడ కనుపు మేడ మీద. ఇష్టం వచ్చేసాం కానీ ఎక్కువ జీతం ఇవ్వలేదు, అనవసరంగా వచ్చేసే జీతం పెట్టి అన్నట్టు మాట్లాడారట. 60 రూపాయలు ఇచ్చేవారు అక్కడ ఉన్నప్పుడు, ఇంటది 80 రూపాయలు ఇచ్చేవారు. ఆ జడ్జాగా ఇల్లు చక్కగా పెద్ద, ఆ ఇంటికి తీసుకెళ్ళాను రేపుకానే. ఈ గుంటూరు మీటింగ్కి వెళ్ళి ఆ ఇల్లు చూపించారు. ఆయన ఉన్నాడు రాజేంద్రరావు గారు, ఇల్లు కదా ఆయన. కాకినాడలో నేనేనమ్మా ఆ వస్తాడు సెలక్షన్ వేసింది రాజారావు గారు, మేము అక్కడే ఉన్నామండి కుడికినంటే చాలా ఉన్నాము దిక్కు చిన్నమ్మా, ఇవన్నీ చిన్న ప్రదేశం కదా మీరు, అలాగే తిరగక్కలు వచ్చాడు మా పాప చూసుకున్నా వచ్చావు, గోరెంట్లో వచ్చాము బోటికి మీరు ఏమో అలా కట్టాలేమో అనుకున్నాను. కానీ రాజేంద్రరావు గారు అని చెప్పారు పేరు ఎంతో చేస్తున్నాడు. ఇప్పటికే అనుకుంటాను ఆయనకి ఒక 500 అన్నా ఇవ్వలేదు. ఏం చేతులు మీకు ఏంటి లక్షానికి 500 ఎత్తి ఏంటి అంటే కోటేశ్వరులు. రాజేంద్రరావు గారు అంటే మరి కలెక్టర్ కదా, కలెక్టర్ అనమాట, రిటైర్ అయిపోయాడు, ముసలోడు అయిపోయాడు అనమాట. ఫోన్ వస్తుందమ్మా నన్ను అలాగే చెప్పి
చెప్పిన తర్వాత అక్కడి నుంచి కాకినాడ వచ్చేసాం. కాకినాడ వచ్చేది కూడా చాలా శ్రమ పడ్డాం.